నడుస్తుంది. స్ట్రైక్ అయితే నడుస్తుంది. నిన్న మన సెంట్రల్ కమిటీ వాళ్ళు మన బిల్డర్ అసోసియేషన్ వాళ్ళ దగ్గర పోయిందనమాట. మంజారిలో వాళ్ళ ఆఫీసు రోడ్ నెంబర్ 12లో నిన్న 4ంటికి వాళ్ళు పోయి కలిశారు. అయితే వాళ్ళు చెప్పారు, మీరు చేసిన డిమాండ్, మీరు చేసిన రేట్ అయితే వాస్తవమే సార్, మీకు వాస్తవంగా మీకు ఏమి మిగులుతలేదు, లాభం అయితే ఏం లేదు. కానీ మీరు కష్టపడి పనిచేసుకుని లాభం మాత్రం పొందుతలేరు. కానీ మీ దాంట్లోనే కానీ ఏముందంటే మీ వాళ్ళే వచ్చి తగ్గిస్తున్న రేటు. దానికి మేమేం చేయాలి? మీ రేటు 51 పెట్టారు కదా, 51కి అందరూ ఐకత్య దానికి ఒకటే రేటు మీద అందరు నిలబడాలి. ఏదైనా కానీ మనకి ఒక 500 ఫీట్లు కూడా మన గుత్తదారే అయినా, 5000 ఫీట్ ఉన్నా కూడా మన గుత్తదారే. అయితే 500 ఫీట్ అయినా కూడా అదే 51 రూపాయి. మన 5000 ఫీట్ ఉంటే కూడా మనకి 5000, మన 51 రూపీస్ ఉంటే చేయాలి. మన దాంట్లో మనం అది చేస్తున్నాము. వాళ్ళు చెప్పేది అదే అనమాట. మీరే పాడు చేసుకుంటున్నారు రేటు, మీరే తగ్గించుకుంటున్నారు, మళ్ళీ మీరే స్ట్రైక్ చేస్తున్నారు. దానికి మేమేం చేయాలి? అయితే మనం దాని గురించి మనం ఏం చేస్తున్నామంటే ఒక ప్రమాణ పత్రం దానికి ప్రిపేర్ చేస్తున్నాము. అందరు సైన్లు పెట్టాలి. ఖచ్చితంగా మనం 51 రేట్ మీదనే చేయాలి. అన్నకు వచ్చిందనుకో పని, సరే అన్న చేస్తుండబ్బా, వేరే పని అన్నకు వచ్చిందనుకో అయినా మళ్ళీ మన తమ్మునికి చెప్తాడు, సరే బై 51 రేటు మాత్రం 51 కన్నా మనం తగ్గద్దు. మనం తగ్గినామనుకో మళ్ళీ ఎప్పుడు మనం పైకి రాలేము. ఈ సెంట్రింగ్ పని కూడా చేయలేము. మనం మషిన వల్ల అమ్ముకోవాలి, అది చేసుకోవాలి, అంతే అయిపోతుంది మన పరిస్థితి. ఈరోజు మన కార్మిక శాఖ మంత్రితో మా వాళ్ళు పెద్దవాళ్ళు కలుస్తున్నారు అనమాట. కలిసిన తర్వాత ఏం డిసైడ్ అవుతుంది మీ గ్రూప్లో పెడుతున్నాం మెసేజ్, దాన్ని బట్టి మనం అది చేసుకోవాలి. ఏమవుతుంది, ఎన్ని రోజులు బంద్ అవుతుంది అన్నట్టు మనం అది చేసుకోవద్దు. మనమే ప్రశ్నలు వేసుకుంటున్నాము. ఏదో ఉంటే మెసేజ్ ఉంటే మనమే పెడుతున్నాము. ఇప్పుడు ఏదేంటంటే మన జోన్ బాధ్యత మనకి. అరే ఆడ చేస్తున్న పని మనతోనే ఏమైనా చేస్తున్నారో చెప్పండి, మన కాంట్రాక్టర్ పిలిపిస్తాం, మాట్లాడతాం. ఏదో ఎక్కడో చేసావు, ఆడకర్రే ఆకర్రే వాకర్రే नहीं, अपने किले को अपन मजबूत कर लेना. अपने जो यूनिटी है, अपना जो इतिहाद है, अपने जो है पूरे మన కుటుంబ సభ్యులు వీళ్ళందరూ ఏదైనా బాధ వచ్చినా మనం అందరూ నిలబడతాం. మన దానికి మన ఇంటికి మనం ముందు మొత్తం చక్కగా చూసుకుందాం. దాని తర్వాత వేరే వాళ్ళు ఏదో ఉంటే మనం మాట్లాడతాం. వాళ్ళు ఒకవేళ మనకు పిలిచిందనుకో, అరే మీరు కూడా రాండి అబ్బా ఇక్కడ వింటలేరంటే మనం కూడా పోతాం. ఏదో ఎక్కడో వాళ్ళు చేస్తున్నట్టే కాదు, మనకి మనం చూసుకోవాలి ముందు. और सबके बराबर काम अपन बन रखेंगे. जब अपने को सेंट्रल कमेटी वाले काम चालू करो बोले, सबके बराबर अपन काम चालू करेंगे. तुम्हारे को पूरा कोटेशन भी रहेगा यहाँ पे, और यहाँ पे पूरे जो कंडीशन से कुछ भी मेजरमेंट के लिए भी कुछ